ఉద్యోగులు పదవీ విరమణ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే వయస్సు పెరిగిన కొద్దీ చెల్లించే మొత్తం పెరుగుతుంది. అయితే 40 ఏళ్ల వయసులో పెన్షన్ పెట్టుబడి చేయడం ప్రారంభిస్తే 50,000 రూపాయల పెన్షన్ పొందడానికి ప్రతి నెల ఎంత పెట్టుబడి చేయాలి, ఎన్నేళ్లు చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పదవీ విరమణ తర్వాత తమ భవిష్యత్తును భద్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. దేనికోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్లో ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. ప్రధానంగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి పదవీ విరమణ తర్వాత ఆదాయ వనరులు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ పదవి విరమణ కోసం సకాలంలో ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ విషయంలో ఆలస్యం చేస్తే మీ వృద్ధాప్యంలో డబ్బుల కోసం ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి 50,000 రూపాయల పెన్షన్ను పొందాలంటే నెలకు ఎంత సేవ్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు పొదుపు చేస్తే ఆ మొత్తం వస్తోందనే విషయాలను ముందు పరిశీలిద్దాం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈ పథకం ద్వారా మీరు పదవీ విరమణ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మార్కెట్ తో అనుసంధానించబడిన ప్రభుత్వ పథకం. ఇది రాబడి మార్కెట్ పై ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న ఎవరైనా ఎన్పిఎస్ లో సేవ్ చేసుకోవచ్చు. ఎన్పిఎస్ లో మీరు ఏ సహకారం అందించినా ఆ డబ్బు 2 భాగాలుగా విభజించబడుతుంది. పదవి విరమణ తర్వాత మీరు మొత్తం కార్పస్ లో 60% మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. 40% యాన్యుటీకి వెళ్తుంది. ఇది మీ పెన్షన్ ను సిద్ధం చేస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పథకాన్ని నిర్వహిస్తుంది. పదవి విరమణ తర్వాత మీకు కనీసం 50,000 రూపాయల పెన్షన్ రావాలనే ఆలోచనతో మీరు 40 ఏళ్ల వయసులో ఎన్పిఎస్ లో పెట్టుబడి పెడితే మీరు అందులో పెట్టుబడి చేయాల్సిన మొత్తం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ క్రమంలో మీరు 40 ఏళ్ల వయసులో నెలకు కనీసం 15,000 రూపాయల పెట్టుబడి పెట్టాలి. ఈ విధంగా మీరు ఈ పెట్టుబడిని 65 సంవత్సరాల వరకు కొనసాగించాలి. అంటే మీరు మొత్తం 25 సంవత్సరాల పాటు 15,000 రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.